ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ గా అయితే దీని అయితే చూడండి ఇక్కడ 1 2 3 ఇంకా చూస్తారు బ్యాక్గ్రౌండ్ చేంజ్ 1 2 3 ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ కి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయితే చేస్తున్నాను. ప్లస్ మీరు గ్రీన్ స్క్రీన్ అయితే అనుకుంటూ చూడండి ఇక్కడ గోడకి నేను చెయ్యి అయితే పెడుతున్నాను. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే గోడ అయితే ఉంది కదా, నేను ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అయితే యూజ్ అయితే చేయట్లేదు. ఫ్రెండ్స్ మీరు కూడా మీ వీడియోకి ఫ్రెండ్స్ గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి చాలా మంది అయితే అనుకుంటారు. ఫ్రెండ్స్ అవన్నీ అయితే అవసరం అయితే లేదు. ఇప్పుడైతే ఫ్రెండ్స్ చాలా అయితే అప్డేట్ అయితే అయిపోయినాయి. మన గ్రీన్ స్క్రీన్ బ్లాక్ స్క్రీన్ బ్లూ స్క్రీన్ యూజ్ చేసుకోకుండా మన బ్యాక్గ్రౌండ్ అయితే మనం ఈ విధంగా సెకండ్ లో చేంజ్ చేయొచ్చు. అది ఏ విధంగా చేస్తారో ఈ వీడియో పూర్తిగా అయితే చూస్తే మీకు అర్థమైతే అవుతుంది. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఫస్ట్గా అయితే ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ప్లే స్టోర్లో అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ప్లే స్టోర్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి సెర్చ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇమేజ్ సెర్చ్ అయితే అప్లికేషన్ అయితే ఇక్కడైతే ఉంది. దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఓపెన్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే మనకి ఫొటోస్ అయితే కాదు కదా వీడియో బ్యాక్గ్రౌండ్ కోసము ఆ ఇమేజెస్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సెర్చ్ బటన్ అయితే ఉంచండి. ఈ సెర్చ్ బటన్ క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఏదైతే ఇమేజ్ కావాలో మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యూట్యూబ్ స్టూడియో అయితే కావాలనుకుంటాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ స్టూడియో యూట్యూబ్ అయితే ఇక్కడ సెర్చ్ అయితే చేశాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ రైట్ క్లిక్ అయితే చేయండి. ఇక్కడ ఈ విధంగా వస్తే మనం చూడండి ఇక్కడ సెర్చ్ చేస్తేనే మనకి ఇక్కడ అన్నీ అయితే ఇక్కడ ఇమేజెస్ అయితే దొరుకుతాయి మనకి హెచ్డి క్వాలిటీలో. మీరు ఏ ఇమేజ్ అయితే కావాలో మీకు బ్యాక్గ్రౌండ్ వీడియోకి మీరు ఇక్కడైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నాకు ఈ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ హెచ్డి క్వాలిటీలో మనం చూసుకోవాలి. ఈ విధంగా క్వాలిటీ ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ చాలా అయితే ఇమేజెస్ అయితే ఉన్నాయి. మీకు ఇమేజ్ తగ్గట్టు అయితే మీరైతే చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఫస్ట్ ఇమేజ్ అయితే నచ్చింది కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకుంటాను. సింపుల్గా దీన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయ్యి మీ గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఇంకా కావాలంటే ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే చాలా అయితే ఉన్నాయి. మనకి ఎన్ని కావాలంటే అన్ని అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్టూడియో డిఫరెంట్గా ఈ విధంగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇంకో అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మీ వీడియో బ్యాక్గ్రౌండ్గా రిమూవ్ చేయాలి కదా, రిమూవ్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ వైటీ క్రియేట్ అప్లికేషన్ అయితే ఉంది. దీన్ని కూడా మీరు ప్లేస్టోర్లో వెళ్ళేసి ఇక్కడ మీకు సెర్చ్ అయితే చేయండి. ఈ విధంగా సెర్చ్ ఏం చేస్తారంటే వైటీ క్రియేట్ అప్లికేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ చూడండి ఓపెన్ అయితే చేసేయండి. ఈ విధంగా ఓపెన్ చేస్తేనే మీకు ఎందుకంటే అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకునే ఎందుకంటే మీకు స్టెప్ అండ్ స్టెప్ పూర్తిగా అయితే అర్థం కావడానికి ఒకసారి వీడియో చూస్తే మీకు కరెక్ట్గా అర్థమైంది కాబట్టి మీకు స్టెప్ అండ్ స్టెప్ కూడా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఈ ప్లస్ బటన్ క్లిక్ చేయండి, లేదంటే ఇక్కడ ప్రాజెక్ట్ క్లిక్ అయినా క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇమేజెస్ ఏదైతే డౌన్లోడ్ అయితే చేసుకున్నారో దాన్ని ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంపోర్ట్ అయితే ఆప్షన్ చూడండి. ఇంపోర్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మీ వీడియో ఎన్ని సెకండ్లు అయితే ఉందో అన్ని సెకండ్లు అయితే మనం ఇక్కడైతే వీడియోకి అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం మీరు దీన్ని క్లిక్ చేసి కొంచెం ఈ విధంగా ఈ ఇమేజ్ అయితే మనకి ఇంకా 10 సెకండ్స్కి ఈ విధంగా కావాలి కాబట్టి విధంగా చేయండి. ఈ విధంగా చేయండి. ప్లస్ దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా మనకి సెకండ్స్ చేసుకోవాలి. వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఎన్ని సెకండ్లు కావాలంటే అన్ని సెకండ్లు, ఎన్ని నిమిషాలు కావాలంటే అన్ని నిమిషాలు అయితే మనము చేసుకోవాలి. వీడియో తగ్గట్ట మన వీడియోను ఈ ఇమేజ్ మీద అయితే యాడ్ చేస్తాం కదా అప్పుడు చూడండి. నేను ఇంకా 1 మినిట్ అయితే తీసుకొసుకుంటా. చూడండి ఇక్కడ 1 మినిట్ లాంగ్ ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ మనకి 54 సెకండ్ అయితే వచ్చింది. ఈ 54 సెకండ్ చాలు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు దీని విధంగా అయితే క్లిక్ చేయండి. దీన్ని ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటో మీద మనము వీడియో అయితే యాడ్ చేయాలి కదా, దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ బటన్ అయితే చూడండి, దీని అయితే క్లిక్ చేయండి. మీకు మార్క్ చేసి మరి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఓవర్ వెళ్తే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీ వీడియో ఏదైతే రికార్డ్ చేస్తారో దీన్ని ఇక్కడ యాడ్ అయితే చేయండి. ఇక్కడ చూడండి రికార్డ్ చేసిన వీడియో అయితే యాడ్ అయితే చేస్తున్నాను. 50 సెకండ్ అయితే ఉంది ఈ వీడియోని మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఇంపోర్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ డైరెక్ట్ అయితే ఆ ఫోటో మీద అయితే ఇమేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు లోడ్ అయితే అవుతుంది చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు వీడియో అయితే చూసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కొంచెం గ్రీన్ స్క్రీన్ ఉంది కాబట్టి నేను రిమూవ్ చేసినప్పుడు అయితే కొంచెం గ్రీన్ అటు ఇటు కనపడుతుంటుంది. ఇక్కడ వీడియో అయితే వచ్చింది కదా, మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని అయితే చూడండి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకొని మీరు లెఫ్ట్ సైడ్ ఏమైనా డ్రిమ్ చేసుకోవాలంటే మీరు వీడియోకి చూడండి ఇక్కడ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే నాకు నచ్చలేదు కాబట్టి ఫస్ట్ డ్రిమ్ అయితే చేసుకోండి. మనం గ్రీన్ స్క్రీన్ యాడ్ చేస్తాం కదా, మీ వీడియోని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే డ్రిమ్ అయితే చేసుకోవాలి మంచిగా అయితే. ఇక్కడ స్క్రిప్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత చూడండి కట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఈ ఫస్ట్ ఈ పార్ట్ అయితే ఉంది కదా, దీన్ని డిలీట్ అయితే చేసేసండి. దీన్ని డిలీట్ చేసేస్తేనే మీరు ఈ వీడియోని ఏం చేస్తారంటే ఈ విధంగా తీసుకురండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఈ వీడియో అయితే ఉంచండి. ఈ వీడియో అయితే జూమ్ అయితే చేయండి. ఈ విధంగా ఈ వీడియో జూమ్ చేయండి. ఇక్కడ ఈ విధంగా జూమ్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు మీకు సరిపోతుంది చూడండి. ఇక్కడ
మీరు అడ్జస్ట్మెంట్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ వీడియోని ఈ విధంగా ఉంది కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని చూడండి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి కదా, దీన్ని క్లిక్ చేయండి. చూడండి సింపుల్గా ఇక్కడ మనకి రిమూవ్ అయితే అయిపోయింది ఇక్కడ అంతే ఫ్రెండ్స్. చూడండి కట్ అయిపోయింది. చూడండి కట్ బటన్ అయితే క్రోమాకి అంటే మీరు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే దీనిలో కూడా చేసుకోవచ్చు, లేదంటే లేదు ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తారంటే డన్ బటన్ అయితే ఉంది చూడండి, ఈ డన్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక ప్లే చేస్తాను చూడండి ఇక్కడ. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చూడండి ఒకటి మీకు ఈ విధంగా ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా అయితే మీరు చేంజ్ అయితే మంచిగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే ఫ్రెండ్స్ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే సింపుల్ గా అయితే సెకండ్ కొద్ది అయితే మీరు రిమూవ్ చేసుకోవాలి చూపించాను. మీరు ఈ విధంగా ఫ్రెండ్స్ నేను చూపించిన ఆప్షన్స్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఏదైతే చెప్పానో మీరు కంప్లీట్ గా అయితే చేస్తే మీ వీడియో కూడా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. మీకు చూపించాను లైఫ్ ప్రూఫ్ గా ఏ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తాను. ఇక వీడియో అయితే ఎండ్ అయితే చేస్తాను. వీడియో చెట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బై బై.